Hey!
బతకంతా ఎత్తుకు ఎదిగాడో ఒక్కనాడు ఊకోలేదు, ఒక్కడయ్యి కొట్లాడాడు, అందుకే పెద్ద నాయకుడయ్యాడో. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. అహమంటూ లేనివాడు, అందరినీ కలిపేటోడు, ఆనాటి రోజులు తెస్తాడో. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట. జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. రాజ్యమొచ్చి ఏడేళ్ళాయే, రాతలింకా మారకపాయే, మోసగాడి సేతుల జిక్కిల్ది. రాష్ట్రం మొదటి కన్నా ఇలమైంది. నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు. మేలుకోర తమ్మి ఇప్పుడైనా ముందుకు వచ్చాడు. గుండె నిండా తమ్మున్నోడు కొండనైనా కొడుతాడు. ఆడు ఎవ్వడు ఈడు ఎవడు అందరం రేవంతు వెంటే. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు. ఈరోజు ఈరోజు జంతర్ మంతర్లో విద్యార్థులపైన దాడి జరిగిన తర్వాత మన దేశ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మేనకా గాంధీ గారు ప్రధాని ఇంటి ముందర ధర్నా చేయడం జరిగింది. దాంట్లో పోలీసు వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా వాళ్ళ మీద ఇచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఈరోజు కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కావున ఇప్పుడు జిల్లా అధ్యక్షులు మన పెద్దలు వికారాబాద్ జిల్లా అధ్యక్షులు అన్నగారిని మాట్లాడాలని కోరుతున్నాం. ఈరోజు మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో నిన్న జరిగిన మన ప్రతిపక్ష నేత మన ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీపై జరిగిన దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఈరోజు కొడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో మన పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క నాయకత్వంలో ఈరోజు నిరసన కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఎందుకంటే మనం అన్ని గమనిస్తున్నాం. దాదాపుగా బీజేపీ గవర్నమెంట్ కేంద్రంలో వచ్చి
12 సంవత్సరాలు అయిపోయినా ఏ ఒక్క కార్యక్రమాలు కూడా ప్రజల కోసం చేయకుండా ఏదైతే వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏమున్నాయో అదాని అంబానీ కోసమే వాళ్ళు చేయడం జరుగుతుంది. ఏ కార్యక్రమం నిన్న ఢిల్లీలో పేపర్ లీక్ విషయంలో పిల్లలను విచిత్రరహితంగా కొట్టడము, లాఠీ చార్జ్ చేయడం, అటువంటి కార్యక్రమాన్ని మన నాది నాయకత్వం రాహుల్ గాంధీ గారు కానీ, మేనకా గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ, కేసీ వేణుగోపాల్ గారు కానీ నిరసన తెలుపుతుంటే వారికి కూడా ఇష్టం వచ్చినట్లు మరి దొబ్బులాట కొట్టి రక్తం వచ్చేటట్లు రాహుల్ గాంధీకి ముక్కులోకి వెళ్ళి రక్తం వచ్చేటట్లు కూడా హింస చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమాన్ని మన గౌరవ పెద్దలు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరపడం, మళ్ళీ దీన్ని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ముందుండి తీసుకొని వెళ్ళి ప్రజల పక్షాన మనం నిలబడాలి. ఏదైతే ఈ పేపర్ యొక్క లీకులు ఉన్నాయో, ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మొన్ననే నీటు పేపర్ను లీక్ చేసినందుకే ఈ ధర్నా కార్యక్రమం మొన్న విద్యార్థులు చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి జిల్లా నుంచి నారాయణపేట జిల్లా కానీ, మరి వికారాబాద్ జిల్లా నుంచి కానీ, మన శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, మరి తాండూరు శాసన మనోహర్ రెడ్డి గారు, మరి ఇతర కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ నేను జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు మన తాండూరు శాసనసభ్యులు గౌరవనీయులు మనోహర్ రెడ్డి అన్న గారు మాట్లాడని కోరుతున్నాం. ఈరోజు నిన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉన్నదో దాని సందర్భంగా కోడంగల్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా చేయడం, దానికి మన ప్రియతమ నాయకుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా తానే పార్టిసిపేట్ కావడం, వారికి రేవంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో శాసనసభ్యుడు పరిగి రామ్మోహన్ రెడ్డి అన్న గారికి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు దారాసింగ్ గారికి, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు గారికి, వేదిక మీదటువంటి గౌరవ పెద్దలకు, వేదిక ముందున్నటువంటి కోడంగల్, పరిగి, తాండూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉన్నదో గౌరవ మన అపోజిషన్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి పైన, ప్రియాంక గాంధీ గారి పైన ఏదైతే దౌర్జన్యం జరిగిందో దానిని తీవ్రంగా ఖండించుకుంటూ తక్షణమే నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, ధర్మేంద్ర ప్రసాద్ గారు రాజీనామా చేయాలని చెప్పి ఈ ధర్నా చేయడం, దీనికి ఎక్కడ కూడా యువత అంతా కూడా ముందుకు వచ్చి ఈరోజు నడి వీధుల్లో ఢిల్లీలో 10-20 రోజుల నుంచి దీక్షలు చేసుకుంటూ స్వచ్ఛందంగా ధర్నా చేస్తూ ఉంటే దానికి సంఘీభావం తెలిపితే దౌర్జన్యంగా పోలీసులను పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్లో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను పెట్టి దౌర్జన్యంగా వాళ్ళని పోలీస్ స్టేషన్లకు లాక్కెళ్ళడం, రక్తం వచ్చేంత వరకు కూడా చేయడము, దీనిని తీవ్రంగా నిరసించుకుంటూ ముఖ్యంగా ఈరోజు బీజేపీ వాళ్ళు ఏది చేసినా ఎస్ఐఆర్ అని పెట్టి ఓటు చోరీ చేస్తూ ఉన్నారు. గత 3 సార్లు దేవుని పేరు పెట్టి ఓట్లు వేయించుకొని ఈరోజు అయోధ్యలో ఉన్నటువంటి సీతమ్మ పైన ఉన్నటువంటి పుస్తకాన్ని కూడా చోరీ చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు. అంటే మనమందరం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండించుకుంటూ ప్రతి ఒక్కరం కూడా ప్రతి గ్రామంలో ఉవ్వెత్తున ఈ ఉద్యమం తీసుకురావాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు ఇంకా మన పరిగి శాసనసభ్యులు ఎస్ఐఆర్ రాష్ట్ర కన్వీనర్ పెద్దలు రామ్మోహన్ రెడ్డి అన్న గారు మాట్లాడని కోరుతున్నాను. కాబోయే మన దేశ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని అమానుషంగా బీజేపీ రౌడీ మూకల్ రూపంలో ఉన్నటువంటి పోలీసులు దౌర్జన్యకరంగా తనను ఈడ్చుకెళ్ళి తన ముక్కులోంచి రక్తం గారే విధంగా కొట్టిపించినటువంటి ఈ యొక్క మోడీ, అమిత్ షా వీళ్ళు రాజీనామా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా సొంత నియోజకవర్గం కొడంగల్లో ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ నిరసన దీక్షకు విచ్చేసినటువంటి కొడంగల్ మరియు పరిగి, వికారాబాద్, తాండూరు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కరడు కట్టినటువంటి కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను.
చాలా బాధాకరం ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు. ఇప్పుడే మాట్లాడినటువంటి తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా యూసుఫ్ భాయ్ గారు, అదేవిధంగా దారా సింగ్ గారు పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారు మరో నారాయణపేట జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ఈ కార్యక్రమం లోపల పాల్గొంటున్నటువంటి సీనియర్ నాయకులు, ఒక్కసారి మనం ఆలోచించాలి. మన దేశం గురించి మోతీలాల్ నెహ్రూ గారు స్వతంత్ర సమరయోధం లోపల వాళ్ళ సొంత ఆశలను పణంగా పెట్టి పోరాటం చేయడం జరిగింది. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు జైలు జీవితం గడపడం జరిగింది. ఇందిరా గాంధీ గారు రోటీ కపడా మకాన్ అని పేద ప్రజల గురించి భూస్వాముల దగ్గర ఉన్న భూములు దానం చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు దేశం ఐక్యతగా ఉండాలని చెప్పి తన ప్రాణాలను సైతం త్యాగం చేయడం జరిగింది. ఆ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారు ప్రధాని కావాలంటే ప్రధాని అవుతుండే. తాను మన్మోహన్ సింగ్ అనే ఒక ఆర్థికవేత్తను ప్రధానిగా చేసి మన దేశం అభివృద్ధి చెందాలని ఆలోచన చేసి ఈ రోజు నిరుద్యోగ యువకుల గురించి నీట్ పరీక్షలో లీక్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నాడో ఆయన రాజీనామా చెయ్యాలని లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు యువతులకు బాసటగా నిలిస్తే తను ఒక దీక్ష చేపడితే ఆ దీక్షలు కూడా పోలీసులతో లాఠీ చార్జ్ చేయించడం, ముక్కుల నుంచి రక్తాలు గారే విధంగా కొట్టించడం అంటే ఈ యొక్క మోడీ యొక్క బాధ్యత రాహిత్యం. అందుగురించే మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, నేను హఠావ్ హఠావ్ అని చెప్తే మీరు ధర్మేంద్ర హఠావ్ అని చెప్పాలి. అదేవిధంగా సీఫాదేవ్ అంటే మోడీ సీఫాదేవ్ అని చెప్పాలి. హఠావో హఠావో చేతులు ఎత్తాలందరూ కూడా, హఠావో 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 సీఫాదేవ్ సీఫాదేవ్ మోడీజీ సీఫాదేవ్ 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 हटाओ हटाओ प्रधान हटाओ 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 धर्मेंद्र हटाओ సిఫాదేవ్ మోడీ సిఫాదేవ్. ధన్యవాదాలు. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇప్పుడు పాట రూపంలో మన సింగర్ నరసింహ సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండుకుంటూ పాటలు చాలా మంచిగా పాడతారు. కావున నరసింహ ఇప్పుడు మంచి పాట పాడి ముఖ్యమంత్రి గారికి ఇక్కడ వచ్చిన జనాలకి వినిపించాలని కోరుతున్నా. హలో హలో కొంతమంది ఈరోజు ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, గాంధీ కుటుంబం ఏం చేసిందని కొంతమంది చెప్తున్నారు. నేను పాట రూపంలో చెప్తున్నా, ఈ గాంధీ కుటుంబం ఈ దేశానికి ఏం చేసింది అంటే, భారత మాతను బానిస చేసి తెల్ల దొరలు పరిపాలిస్తుంటే గాంధీ నెహ్రూ చేసిన పోరుకు గాంధీవంలా నిలిసిన పార్టీ. ఎందరెందరో మహావీరులు నెత్తురు చిందగ పోరులు చేస్తే వారి ప్రాణత్యాగాల ఫలితమే వెలసినది మన కాంగ్రెస్ పార్టీ. తెల్ల దొరలను తరిమేసిందమ్మో మన కాంగ్రెస్ పార్టీ. ప్రతి పల్లె గుండెలో వెలుగులు నింపింది మన కాంగ్రెస్ పార్టీ. పేదల పాలిట కల్పవృక్షము, పెరుగు పువ్వలో కమ్మనితనము, ప్రేమను వంచే అమ్మ రూపము, ఇందిరమ్మ ఇంటింటి దీపము. కూడు గూడు కల్పించింది, తోడు నీడ తానే అయ్యింది. గుండె పగిలిన పేద రైతును గుడి దేవతలా ఓదార్చింది. జాతి కొరకు ప్రాణాలర్పించింది మన ఇందిరాగాంధీ. అమ్మ పాలన అంతటి వైభోగం మళ్ళెప్పుడొస్తుందో. దేశమంతా నా ఇల్లు అన్నాడు, దేశ ప్రజలు నా కళ్ళు అన్నాడు. ఆకలి కేకలు విన్న వెంటనే అందరి నక్కున చేర్చుకున్నాడు. తల్లి ఇందిరా అడుగు జాడలో నడిసిన నవయుగ నాయకుడమ్మ. అమ్మ ఆశయం నెరవేర్చుటలో రాజీ పడని రాజీవ్ గాంధీ. ఏ పాపమెరుగని పసిబాలుడు తల్లి మన రాజీవ్ గాంధీ. పగవారి చేతిలో ప్రాణాలర్పించే మన రాజీవ్ గాంధీ. దేశం కోసం కుటుంబమంతా ప్రాణాలొదిరి దూరం అయితే అదరక బెదరక అందరి కోసం మనందరి కోసం ముందుకు వచ్చిన సోనియా గాంధీ. భర్త అత్త ఆశయాలను సాధించుటలో కాంగ్రెసును ముందుకు నడిపిన వీరవనిత మన సోనియా గాంధీ. మన రేవంత్ అన్న తోడుగా ఉన్నాడో ఓ ఎన్నల్లారా.
మన రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామో ఓ ఎన్నల్లారా. 100 ఏళ్ల చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ. త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర అయితే మరి మోడీ పరిస్థితి ఎట్లుందంటే ఈయన గారి పరిపాలనల ఏం కొనేటట్ల లేదు, ఏం తినేటట్ల లేదు, ఏం కొనేటట్ల లేదు, ఏం తినేటట్ల లేదు. నాగులో నాగన్న ధరల మీద ధరలు పెరిగే నాగులో నాగన్న. దేశ సంపద మొత్తం అంబానీ అదానికే, దేశ సంపద మొత్తం అంబానికే అదానికే. దోసుకొని దాసుకుండ్రి నాగులో నాగన్న. కాబట్టి ఖచ్చితంగా ఈ నీటి పేపర్ లీకేజ్ రాయల మీద భరతం పట్టాలి. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు రేవంత్ అన్న సైనికులుగా మనమందరం ఇక్కడి నుంచే ఈ కొడంగల్ అంబేద్కర్ చౌరస్తా సాక్షిగా ఇక్కడి నుంచే కదం కలపాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మోదీ హటావ్, మోడీ హటావ్, మోడీ హటావ్. జై రేవంత్ అన్న, జై రాహుల్ గాంధీ, జై సోనియా అమ్మ. థ్యాంక్ యూ. देश का नेता कैसा हो? राहुल गांधी देश का नेता कैसा हो? देश का नेता कैसा हो? देश का नेता कैसा हो? రేవంత్ అన్న గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. గతంలో మన కాంగ్రెస్ ప్రభుత్వము సంఘర్ష్ కరో రాహుల్ గాంధీ, ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ మన ఇందిరాగాంధీ గారు జై జవాన్ జై కిసాన్ అని ఒక నినాదం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత గరీబీ హటావ్ అని, అంటే పేదరికం హటావ్ అని ఒక నినాదం ఆ కాలంలో ఇచ్చిండ్రు. కానీ మోదీ ప్రభుత్వం గరీబీ హటావ్ కాదు, గరీబం కుచ్ హటాదు అనే విధంగా ఈరోజు పని చేస్తుంది. కావున మన ప్రియతమ నాయకుడు రాత్రి 12:30కు సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన నాయకుడు రాహుల్ గాంధీ మీద, ప్రియాంక గాంధీ మీద దాడి జరిగింది. దాని నిరసనగా మనం అంబేద్కర్ చౌరస్తా ఇచ్చేద్దామంటే తక్కువ సమయంలో రాత్రి 1 గంటలకు 2 గంటలు ఎట్లా చెప్తాం, పొద్దువాళ్ళ చెప్పినా కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు అందరూ అభిమానంతో ఇక్కడ వచ్చి ఈ దేశాన్ని రక్షించాలి. విద్యార్థులకు మనం ఇది వాళ్లకు సాధారిగా ఉండి రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, వాళ్ళని మల్లికార్జున్ ఖర్గే గారిని సమర్థించాలని చేసుకుంటూ ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. కావున మన ప్రియతమ నాయకుడు కొడంగల్ ముద్దుబిడ్డ, తెలంగాణ పుల్లిబిడ్డ రేవంత్ అన్న గారు ఇప్పుడు మాట్లాడాలని కోరుతున్నాం. మిత్రులారా, ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం కొడంగల్ చౌరస్తాలో అంబేద్కర్ సాక్షిగా భారత ప్రజాస్వామ్యం మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం మీద పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి ఇంటి ముందు ప్రతిపక్ష నాయకుడైన కాబోయే భారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు, మన నాయకురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారి మీద పాశవికంగా పోలీసులతో కేంద్ర ప్రభుత్వం జరిపిన దాడికి నిరసనగా ఈనాడు ఆందోళన ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమంలో పరిగి శాసనసభ్యులు, తాండూరు శాసనసభ్యులు, అదేవిధంగా నారాయణపేట్, వికారాబాద్ జిల్లాల ముఖ్య నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ ప్రభుత్వం యొక్క పాశవిక దాడిని, నరేంద్ర మోడీ, ధర్మేంద్ర ప్రధాన్, లక్షలాది మంది
విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి పరీక్షా ప్రశ్న పత్రాలను పల్లి బఠానీలలాగా కోట్ల రూపాయలకు అమ్ముకొని విద్యార్థుల జీవితాలలో చీకటిమయం చేసినందుకు ఈనాడు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం. మిత్రులారా, ఢిల్లీ నడి వీధుల్లో జంతర్ మంతర్ నుంచి చలో పార్లమెంట్ మార్చ్ కార్యక్రమాన్ని ఏ రాజకీయ పార్టీనో రాజకీయ పార్టీల కార్యకర్తలు తీసుకోలేదు. నీట్ పరీక్షలు, నీట్ అంటే ఎంబీబీఎస్ బీడీఎస్ ఇతర డాక్టర్లు కావాలని ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న పరీక్షలు పూర్తి చేసుకొని డాక్టర్లు కావాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పోటీ పరీక్షలో లక్షలాది మంది దేశం నలుమూలల యువకులు యువతులు ఈరోజు ఆ పరీక్షలు రాసి వాస్తవంగా డాక్టర్లకు అందరికీ జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలను నిర్వహించి జాతీయ స్థాయిలో మెడికల్ కాలేజీల్లో ఉన్న ఖాళీ సీట్లను ఇందులో ర్యాంకులు సాధించిన పిల్లలకు డాక్టర్లుగా ఎంబీబీఎస్లో బీడీఎస్లో ఇతర శాఖలలో ఇతర తరగతుల్లో అడ్మిషన్లు ఇవ్వాలి. దానికోసము రాష్ట్రాల వారీగా కాకుండా కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చట్టాన్ని సవరించి 2016 నుంచి పోటీ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ పోటీ పరీక్షల ద్వారా లక్షలాది మంది చదువుకునే విద్యార్థులు డాక్టర్లుగా సీట్లు పొంది జాతీయ స్థాయిలో ర్యాంకులు పొంది ఈనాడు అడ్మిషన్లు రావాలి. అలాంటి నీట్ పరీక్షల్లో ప్రశ్నాపత్రాలను రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో ఎక్కడెక్కడైతే కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందో ఆయా రాష్ట్రాలలో ఈ ప్రశ్నాపత్రాలను కోట్ల రూపాయలకు తెగనమ్ముకొని వేలాది కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఈనాడు సొమ్ము మూటగట్టుకొని పిల్లల జీవితాలతో చెలగాట మాడిన దాన్ని చూడి ఉండబట్టలేక లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చెయ్యాలి అని దేశం నలుమూలలో ఉన్న యువకులు ఢిల్లీ జంతర్ మంతర్లో కదము దొక్కి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేసింది. గత కొన్ని రోజులుగా ఈ డిమాండ్ నిరసన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలలో రాజకీయాలకు అతీతంగా ఈ భారత సమాజం అంతా చైతన్యమై కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సిందే, ప్రశ్నాపత్రాలను అమ్ముకున్నోళ్లను జైల్లో పెట్టి కుళ్ళపడవాల్సిందే అని నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నిరసన కార్యక్రమాలను ప్రజల ఆందోళనను పరిగణలోకి తీసుకొని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేసి ప్రశ్నాపత్రాలు అమ్ముకున్న వాళ్ళని అరెస్టు చేసి జైల్లో పెట్టాల్సింది పోయి తిహారు జైల్లో వాళ్లకు చిప్పకూడు తినిపించాల్సింది పోయి జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు నిరసన తెలుపుకుంటూ వెళుతున్న వేలాది మంది విద్యార్థులను లాఠీ చార్జులతో బాష్పవాయు గోళాలతో ఈ విద్యార్థుల మీద పాశవిక దాడి చేసింది. ఈ దాడుల్లో ఆడపిల్లలు వందలాది మంది తీవ్రమైన గాయాలకు లోనైనరు. ఆడపిల్లలను బట్టలు చించిండ్రు, వాళ్ళ గొంతు నులిమిండ్రు. మగపిల్లల్ని తలకాయలు బలగొట్టిండ్రు, చేతులు ఇరగొట్టిండ్రు. ఇవాళ వందలాది మంది ఆసుపత్రుల్లో ఈరోజు చికిత్స పొందుతున్నారు. పదుల సంఖ్యలో విద్యార్థులు మాయమైనరు, వాళ్ళని పోలీసులు ఎత్తుకపోయినరా, బీజేపీ నాయకులు కిడ్నాప్ చేసినరా, ఈరోజు తెలియని పరిస్థితి. అందుకే प्रतिपक्ष नायकुడు सड़क से लेकर संसद तक लड़ाई जारी रहेंगे। जो जिन लोग विद्यार्थियों को जंतर मंतर में अब लाठी चार्ज किए, आप गोली चलाए, उनके तरफ मैं आवाज उठाऊंगा, उनके मदद में मैं मैदान में आऊंगा। ये मेरा जिम्मेदारी है। मैं ये नौजवानों को हिम्मत दिलाना चाहता हूं అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో
ఆయన ఇంటి నుంచి ప్రధానమంత్రి ఇంటి ముట్టడికి బయలుదేరి. మిత్రులారా, ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన రాజ్యాంగ హక్కు. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజల సమస్యల్ని ప్రస్తావించడం ప్రజాప్రతినిధుల బాధ్యత. అందుకే 20 తారీఖు నుంచి ప్రారంభమైన లోక్సభ రాజ్యసభల్లో ఈ ప్రశ్నపత్రాల లీకేజీ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్కు సంబంధించి పార్లమెంటులో చర్చకు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ గారిని కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అడిగితే ప్రభుత్వం అనుమతిస్తలేదు. నరేంద్ర మోడీ ఒప్పుకుంటలేడు. నేను చర్చలు చేయను పో అని స్పీకర్ గారు చెప్పారు. ఇది నిజంగా ప్రజాస్వామ్యానికి దురదృష్టకరమైన పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ఒక లోక్సభ స్పీకర్గా ఆ సభలో ఏ చర్చ జరగాలి, ఏ ఎజెండా ఉండాలి అనేది లోక్సభ స్పీకర్గా వారే నిర్ణయించాలి. వారు ప్రభుత్వం నుంచి ఒత్తిడికి లోనై నరేంద్ర మోడీ గారు భయపెట్టి లోక్సభ స్పీకర్ గారిని ఈ నీట్ పరీక్షలకు సంబంధించి కానీ, సిబిఎస్ఈ పరీక్షల కుంభకోణం గురించి కానీ ఈరోజు చర్చ జరగకుండా అడ్డుకున్నాడు. మిత్రులారా, ఈరోజు లోక్సభ స్పీకర్ మీద, ఢిల్లీ పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈరోజు నరేంద్ర మోడీ గారు పాశవికంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారిని కొడితే రాహుల్ గాంధీ గారి ముక్కులో నుంచి రక్తం చిందింది. ఆ రక్తం ఈ నేలను తడిపింది. నేను ఒక్క మాట చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజల కోసం రక్తం చిందించడం గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ మొదటివాడు కాదు, రాహుల్ గాంధీ చివరివాడు కాదు. ఆనాడు మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం 30 ఏళ్ళు తెల్ల దొరలతో కొట్లాడి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండు. 30 ఏళ్ళ ఎన్నడూ కూడా తెల్ల దొరలు కూడా లాఠీ ఎత్తడానికి మహాత్మా గాంధీ గారి మీద భయపడ్డారు. అలాంటి మహాత్మా గాంధీ గారిని స్వతంత్రం వచ్చిన మొదటి సంవత్సరంలోనే మీ తుపాకీ తూటాలకు బలైపోయిండు. అది మీ ఆరంభం. గాడ్సే వారసులు మీరు. గాంధీజీని ఆనాడు పొట్టన పెట్టుకున్నారు. ఆ తర్వాత పేద ప్రజల కోసం ఈ దళితులు, ఆదివాసులు, గిరిజనులు, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదల కోసం అమ్మగా మారిన ఇందిరమ్మను ఈ దేశంలో AK-47 తుపాకీ తూటాలతో తీవ్రవాదులు నేలకు ఒరిగిచ్చిండ్రు. రక్తం చిందించిన జాతి ఇందిరమ్మ కుటుంబం. ఆనాడు ఇందిరాగాంధీ చేసిన త్యాగం, ఆ వారసత్వాన్ని పొనికిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ ఈ దేశ సమగ్రత కోసం బాంబులు పెట్టి పేల్చేస్తే తునకలైనా దేశాన్ని ఐక్యంగా ఉంచండు. ఆయన మొత్తం తునకలైనా ఈ దేశానికి ఒక స్ఫూర్తినిచ్చిండు. చివరి రక్తపు బొట్టు వరకు రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసమే బతికిండు, ఈ ప్రజల కోసమే ప్రాణాలు ఇచ్చిండు. మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణాలు ఇస్తే శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి, రాష్ట్రపతి పదవులను త్యాగం చేసిండ్రు. ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిని చేసింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రణబ్ ముఖర్జీ గారిని రాష్ట్రపతిని చేసింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిని చేసింది. శ్రీమతి సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే. అలాంటి సోనియా గాంధీ గారి వారసుడు రాహుల్ గాంధీ గారు 2004లో ఎంపీగా ఎన్నికైన 10 సంవత్సరాల అధికారంలో ఉంటే మొదటి 5 ఏళ్ళు మంత్రి తీసుకోలే, రెండవ 5 ఏళ్ళు ప్రధానమంత్రి తీసుకోలే. ప్రతిపక్షంలో 10 ఏళ్ళుంటే ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున్ ఖర్గే గారిని, లేకపోతే బెంగాల్కు సంబంధించిన నాయకునికి ప్రతిపక్ష హోదా ఇచ్చిండు. కానీ 20 సంవత్సరాల తర్వాత 2024లో దేశము, ప్రజాస్వామ్యము ప్రమాదంలో పడ్డది. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని నరేంద్ర మోడీ కుట్ర చేస్తుంటే ఈనాడు ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ గారు బాధ్యత తీసుకున్నారు. మరి నేను అడుగుతున్న ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ గారు చేసిన నేరమేంది, ఘోరమేంది? మొట్టమొదట ఈరోజు ఒక నేపథ్యాన్ని చెప్పాలి. సిబిఎస్ఈ 10th ఇంటర్ పరీక్షా పత్రాలు గతంలో పేపర్లు దిద్దే విషయంలో
జరిగిన అవకతవకలు కుంభకోణాలకు 2019లో ఇక్కడ ఇంటర్మీడియట్ పరీక్షలు దిద్దిన గ్లోబరీనా సంస్థ, కేటీఆర్ బినామీ సంస్థ ఈడ ఇంటర్మీడియట్ 2019 పరీక్ష ఫలితాలలో అవకతవకలకు పాల్పడితే 27 మంది విద్యార్థులు ఆనాడు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆనాటి ప్రభుత్వం మీద కొట్లాడితే కోర్టులు ఆదేశాలు ఇచ్చినాయి, గ్లోబరీనా సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోమని. కానీ కేటీఆర్ అయిన బినామీ సంస్థ, ఆయన చీకటి మిత్రులైన గ్లోబరీనా సంస్థ యజమానుల మీద క్రిమినల్ కేసులు పెట్టలేదు, అరెస్టులు చేసి జైలుకు పంపలేదు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోను వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తుండ్రని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చిండు. ఈ సర్టిఫికెట్ను తీసుకొని 2023 డిసెంబర్ 7 నాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక తెలంగాణలో పప్పులు ఉడకవు, నూకలు చెల్లవని గ్లోబరీనా సంస్థ పేరు మార్చుకొని కోఎంట్ పేరు మీద సిబిఎస్ఈ పరీక్షల ఫలితాలను డిజిటలైజ్ చేస్తామని, ఆ పరీక్షా ప్రశ్న పత్రాలను దిద్దుతామని ధర్మేంద్ర ప్రధాన్తో కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. ఆ టెండర్లో కేవలం వాళ్ళకి సరిపోయే విధంగా, గ్లోబరీనా సంస్థకు సరిపోయే విధంగా నియమ నిబంధనలు పెట్టి సిబిఎస్ఈ పరీక్షలను దిద్దే కాంట్రాక్టు తీసుకొని అందులో అవకతవకలకు పాల్పడితే లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గందరగోళమైతే పరీక్షా పత్రాలను దిద్దింది రద్దు చేసి సిబిఎస్ఈ మళ్ళీ పరీక్షా పత్రాలను మళ్ళీ దిద్దాల్సిన పరిస్థితి. దాంతో చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన గ్లోబరీనా సంస్థ మీద క్రిమినల్ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలుకు పంపకపోవడం వల్ల కేటీఆర్ బినామీ సంస్థ అయిన గ్లోబరీనా కేంద్ర ప్రభుత్వంలో సిబిఎస్ఈ ప్రశ్న పత్రాలను, పరీక్షలను తమ అవినీతికి వాడుకున్నారు. ఇదే కేటీఆర్ ఢిల్లీ బీజేపీలతో మాట్లాడి వాళ్లకు కాంట్రాక్టులు ఇప్పించడు. ఆ విధంగా సిబిఎస్ఈ పరీక్షలు, ప్రశ్న పత్రాలను కుంభకోణాలకు పాల్పడ్డప్పుడు ఈ కోఆంట్ సంస్థను మీరు అరెస్టు చేయకపోవడము, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల నీట్ పరీక్షల్ని నిర్వహించే వాళ్ళకు కూడా ధైర్యం వచ్చింది, దొంగతనం చెయ్యాలన్న ఆలోచన వచ్చింది. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పరీక్షల్లో ప్రశ్న పత్రాలను బజార్లో పల్లి బఠానీలలా అమ్ముకున్నారు. రాజస్థాన్ కోటాలో, మధ్యప్రదేశ్లో, వివిధ ప్రాంతాలలో బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలలో నీట్ పరీక్షల ప్రశ్న పత్రాలను తెగనమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. అందుకే ఇవాళ వేలాది మంది విద్యార్థులు సిబిఎస్ఈలో జరిగిన అవకతవకలు, నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలను చర్యలు తీసుకోవాలి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని ఢిల్లీ వీధుల్లో వేలాది మంది విద్యార్థులు కదం దొక్కిరు. తప్పు జరిగిన కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాల్సింది వదిలేసి నిరసన తెలుపుతున్న వేలాది మంది విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి బాష్పవాయువు గోళాలను ప్రయోగించండు, తుపాకీ తూటాలను పేల్చండు, వందలాది మంది విద్యార్థులను గాయపరచండు, తలకాయలు బగలగొట్టిండు, చేతులు విరగ్గొట్టిండు. నేను ఇవాళ తెలంగాణ సమాజాన్ని, యువకులను నేను అడుగుతున్నా, విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడిన ఈ సంస్థల్ని వైఫల్యం చెందిన కేంద్ర మంత్రిని వదిలేద్దామా? ప్రశ్నించినందుకు ప్రజల్ని పశువులలాగా చితకబాదిన కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేద్దామా? అందుకే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇలా వదిలేస్తే కుదరదు, ఈ దేశంలో అక్రమార్కులు పెరిగిపోతున్నారు, కేంద్ర ప్రభుత్వం అండతోటి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు, నీ సంగతి తేలుస్తాని మల్లికార్జున్ ఖర్గే ఇంటి నుంచి నరేంద్ర మోడీ ఇంటి ముట్టడికి బయలుదేరిండ్రు కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు. దానికి నాయకత్వం రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వహించారు. దౌర్జన్యం చేయలే,
రాళ్ళు విసరలే. నరేంద్ర మోడీ ఇంటి మీద ఎలాంటి దాడులకు పాల్పడలే. శాంతియుతంగా మహాత్మా గాంధీ వారసులుగా ఈ దేశానికి ప్రాణాలు ఇచ్చిన మహాత్మా గాంధీ స్ఫూర్తిగా, ఈ దేశం కోసం అమరులైన ఇందిరాగాంధీ స్ఫూర్తిగా, ఈ దేశం కోసం చివరి రక్తపట్టు దారబోసిన రాజీవ్ గాంధీ స్ఫూర్తిగా ప్రశాంతంగా మోడీ ఇంటి ముందు రోడ్డు మీద కూర్చొని నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని పోలీసులను పెట్టి కొట్టించి రక్తం చిందేలా గాయపరిచి రోడ్డు మీద బరబరా ఈడ్చుకుంటూ పోయినరు. మరి యువకులారా, మన అందరం చూసుకుంటూ కూర్చుందామా? నరేంద్ర మోడీని శిక్షిద్దామా? ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఇవాళ కొడంగల్ అభివృద్ధి కార్యక్రమాలు, కొడంగల్ కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం కోసం నేను వస్తే అర్ధరాత్రి నాకు ఈ సమాచారం అందింది. అర్ధరాత్రి అప్పటికప్పుడు ఈ విధంగా వదిలేస్తే బీజేపీ పెట్టరేగిపోతుంది, పాశవిక దాడులకు పాల్పడుతుంది. ఖచ్చితంగా కొడంగల్ చౌరస్తా అంబేద్కర్ సాక్షిగా నరేంద్ర మోడీ గుండెలు అదిరేలా నినదించాలని ఇవాళ మిట్ట మధ్యాహ్నం ఎర్రటెండల మనం వేలాదిగా ఇక్కడ మనం జమైనం. అందుకే ఈరోజు జంతర్ మంతర్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు అండగా కొడంగల్ నుంచి మనం గలం వినిపిస్తున్నాం. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి మీద జరిగిన దాడిని ఈరోజు మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకే మిత్రులారా, आज मैं एक बात साफ साफ कहना चाहता हूं, नरेंद्र मोदी जी, धर्मेंद्र प्रधान जी, हम पहली बार लाठी चार्ज नहीं देख रहे, गोली बारूद नहीं देख रहे। हम लोग कांग्रेस पार्टी 100 साल से गरीब जनता के लिए, इस देश युवता के लिए हम लड़ाई लड़ रहे। अंग्रेजों से हम लड़ाई किए, अंग्रेजों को हराए। आप कितना है? भारतीय जनता पार्टी का मतलब ब्रिटिश जनता पार्टी, सबको पता है। आप तो गाडसे का वारिस है, हम लोग गांधी जी का वारिस है। आज ये लड़ाई कांग्रेस बीजेपी का नहीं है, आज ये लड़ाई गांधी वारिस, गाडसे वारिसों का लड़ाई है। देखेंगे आने वाले चुनाव में कौन जीतेगा, कौन हारेगा। इसीलिए आज मैं साफ साफ बात कहना चाहता हूं, नरेंद्र धर्मेंद्र दोनों मिलके ये देश को लूटने के लिए कोशिश करे। हर किस हम कामयाबी नहीं होने देंगे। राहुल जी, प्रियंका जी, खड़गे जी के नेतृत्व में सड़क से लेकर संसद तक हम लोग लड़ाई जारी रखेंगे, हम लोग लड़ाई करेंगे। आपको इस जंग में आपको हरा देंगे। मोदी जी, ये बच्चों के जीवन से, इस देश से आप खेल ले रहे। आप लोग झूठ बोलने से ये देश खामोश नहीं बैठने वाले। इसीलिए आज इस देश में सब जवान खड़ा होकर मोदी जी के खिलाफ लड़ने के लिए तैयार हो गए। हमारा मदद ये युवता को है। कांग्रेस पार्टी ये नौजवानों के साथ मोदी के खिलाफ लड़ने वाले हैं आने वाले दिनों में। इसीलिए मोदी जी, भारत प्रधानमंत्री जी, तुरंत धर्मेंद्र जी को बरतरफ कर दो आपके मंत्रिवर्ग से, नहीं है तो आप इस्तीफा देना पड़ता। क्योंकि आपके नेतृत्व में धर्मेंद्र प्रधान जी काम कर रहा है, आपके इशारे से वो इस्तीफा दे देंगे। नहीं है तो उनको बरतरफ कर दो, नहीं तो सड़क से लेकर संसद तक ये लड़ाई जारी रहेंगे। तेलंगाना से ये काम, ये जंग शुरू हो जाएंगे। इसीलिए आज कोडंगल से अंबेडकर के साक्ष के, अंबेडकर के सामने आज हम प्रतिज्ञा ले रहे। आपको आने वाले दिनों में कुर्सी से हटाएंगे, राहुल जी को प्रधानमंत्री कुर्सी में बिठाएंगे। आप लोग सब तैयार है? आप लोग तैयार है? तैयार है? तैयार है? तैयार है? जो जो तैयार है हाथ उठाओ। जय कांग्रेस, जय जय कांग्रेस, जय कांग्रेस। ధన్యవాదాలు మిత్రులారా. కాంగ్రెస్ పార్టీ మోదీ డౌన్, మోదీ 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 గట్టి చోర్. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే